So hello everyone, welcome to Try School. In this video, we are going to see an interesting program, right? Write a program, write a Python program to use a for loop. So let me copy the statement. Okay, okay, the statement that uses a for loop to print the numbers like 8, 8 నుంచి 11, 11 నుంచి 14, 14 to 17, 17 to 20, right? 20 and 83 అండ్ సో ఆన్ టు 89 వరకు రావాలని చెప్పారు. అంటే ఫర్ లూప్ యూజ్ చేయాలి. సింపుల్గా ఫర్ లూప్ నుంచి మనం ఫస్ట్ 8తో మన లూప్ స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఎండ్ అవ్వాలి మన లూప్? 89 నెంబర్తో ఎండ్ అవ్వాలి. సో వాటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 8 to 11 ద డిఫరెన్స్ ఇస్ 2, రైట్, 3. ఓకే, డిఫరెన్స్ 3 ఉంది. అంటే 8 plus 3 is 11 and 11 plus 3 is 14 and 14 plus 3 is 17 and 17 plus 3 is 20 and so on up to 89. So simple for loop, 2 statements. మనం పర్ఫెక్ట్ రాస్తే 1 స్టేట్మెంట్ సరిపోతుంది. బట్ లూప్ రావాలి కాబట్టి 2 స్టేట్మెంట్స్ అయితే తీసుకుందాం ఖచ్చితంగా. ఓకేనా? నో ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, రైట్? ఇట్స్ ఇన్ ద స్టేట్మెంట్ మనకు అర్థమవుతుంది ఏం ప్రింట్ చేయాలనేది. ఓకే, సో ఫర్ ఐ మనం ఐఏ తీసుకోవాలి అని ఏం లేదు. యూ కెన్ టేక్ ఎక్స్, వై, ఏ, బి. ఓకే, మాడిఫై చేసుకొని చూద్దాం. చాలా మాన్యువల్స్లో, చాలా బుక్స్లో ఐఎన్ ఉంది కాబట్టి బ్లైండ్గా నేను అక్కడ లూపింగ్లో అంటే ఐఎన్ వెళ్ళిపోతాను, తెచ్చేయని వెళ్ళిపోతాను అని ఏం లేదు. జస్ట్ యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్ యాజ్ అ లూపింగ్ వేరియబుల్. గుర్తుపెట్టుకోండి, మనం ఏ లూప్ రాసినా, ఎప్పుడు రాసినా విల్ టేక్ అ వేరియబుల్ ఫర్ దట్ పర్టికులర్ లూప్. ఓకేనా? ఆ పర్టికులర్ లూప్కి ఖచ్చితంగా ఒక వేరియబుల్ తీసుకుంటాం. వైల్ లూప్ కానివ్వండి, ఫర్ లూప్ కానివ్వండి, సో ఇంకా డూ వైల్, డిఫరెంట్ ఏ లాంగ్వేజ్లో అయినా, నాట్ ఓన్లీ ఇన్ పైథన్, ఏ లాంగ్వేజ్లో అయినా సరే విల్ టేక్ అ లూపింగ్ వేరియబుల్, రైట్? ఓకే, సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫంక్షన్ కదా. ఓకే, రేంజ్ ఆఫ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి? 8 నుంచి. సో ఇక్కడ మనకి సింటాక్స్ కూడా చూపిస్తుంది చూడండి. స్టార్ట్ అంటుంది. రేంజ్ ఆఫ్ స్టార్ట్ అంటుంది. నేను తీసేది పోతుంది. సో స్టార్ట్ అంటుంది కదా, పోయింది. ఓకే, లెట్ మీ టేక్ అగైన్. సో స్టార్ట్ అంటుంది. స్టార్ట్ అంటే స్టార్ట్ వాల్యూ ఇవ్వాలి. స్టాప్ అంటే స్టాప్ వాల్యూ ఇవ్వాలి. స్టెప్ అంటే డిఫరెన్స్ ఇవ్వాలి మనం. ఓకేనా? సో సింటాక్స్ కూడా చూపిస్తుంది మనకి అక్కడ సింపుల్గా. ఓకే, స్టార్ట్ నెంబర్ ఏంటిది? 8 కదా, 8. ఎండ్ నెంబర్ ఏంటిది? స్టాప్ నెంబర్ ఈజ్ 89. సో డిఫరెన్స్ ఎంత ఉండాలి మనకి? స్టెప్ అంటే డిఫరెన్స్ అనమాట. ఓకే, సో డిఫరెన్స్ అంటే ఏంటి? 3 కదా మనకి, యు నో ఇట్, రైట్? 3, దట్ ఇస్. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి? షుడ్ ప్రింట్ ద నెంబర్ దట్ ఈస్ కమింగ్ టు ఐ. సో ఐ ప్రింట్ చేయాలి. సో మనం ఎండ్ ఒకటి తీసుకుందాం. ఎండ్ ఈక్వల్ టు దేంతో ఎండ్ అవ్వాలి? సమ్ స్పేస్ అనమాట. సమ్ స్పేస్తో తీసుకుంటున్నాను నేను. తీసుకోకపోతే ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. స్పేస్ లేకుండా ప్రింట్ అవుతాయి అన్నీ. సో సమ్ స్పేస్ కావాలి కాబట్టి అట్లా తీసుకుందాం. లేదంటే కామా కూడా పెట్టుకోవచ్చు మీరు, దట్స్ యువర్ విష్, రైట్? సో సేవ్ చేసే ఉంది, నేను రన్ చేస్తున్నాను చూడండి. ఓకే, జస్ట్ లెట్స్ ఎ మినిట్. ఓకే, ఇదిగో దట్స్ ఆర్ అవుట్పుట్, రైట్? 8 నుంచి 80 డేట్ వెళ్ళిపోయింది. ఓకే, 8 నుంచి 86 వరకు వచ్చాయి. అంటే వీ షుడ్ నాట్ టేక్ 89, 90 తీసుకోవాలి. సారీ, చెప్పడం మర్చిపోయాను నేను ఇందాక. 90 మనం తీసుకోవాలి, రైట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. అది 89 వరకు వచ్చింది. ఓకే, సో 89 వరకు అయితే మనకు వచ్చింది. సో అట్లా. ఓకే, అర్థమైంది కదా? ప్రింట్ సింటాక్స్, ఇఫ్ యూ నో ఇట్ మనకు బాగా అర్థమైపోతుంది. సో అందుకని ఫస్ట్ సింటాక్స్ నేర్చుకుని ప్రోగ్రామ్స్కి రండి. ఓకే, సో ఐఏ తీసుకోవాలా? చాలా లూప్స్లో చాలా మంది కాదు, మ్యాక్సిమం ఎవ్రీబడి విల్ టేక్ ఐ, ఎందుకంటే దట్స్ బికమ్ ఏ కామన్. సో మనం ఐ తీసేసి ఇంకేదైనా చేద్దామా డిఫరెంట్గా? లెట్స్ లైక్ పీ తీసుకొని ఇట్లా రన్ చేసామనుకో ఏమవుతుంది? అవుట్పుట్ వస్తుందా? రాదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ కాదు, ఇక్కడ మిస్టేక్ అనమాట. ఓకే, యూ షుడ్ టేక్ హియర్ ఆల్సో పీ. సేవ్ చేశాను, రన్ చేశాను ఇప్పుడు. సో ద సేమ్ అవుట్పుట్ ఈస్ డిస్ప్లేడ్ అగైన్. నో మోడిఫికేషన్ ఏం కూడా లేదు.
సో ఇంకొక వేరియబుల్ తీసుకుందామా, రైట్, టీ తీసుకుందాం. టీ కింద కూడా మనం మోడిఫై చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ వాల్యూస్ టీలోకి వస్తున్నాయి, మనం టీ ప్రింట్ చేసుకోవాలి, రైట్. సింపుల్ లాజిక్, అక్కడ సేవ్ చేయండి మర్చిపోకుండా, తర్వాత రన్ చేయండి, రైట్, అవుట్పుట్ అయితే వచ్చింది. సో దట్స్ ఫర్ ద టుడే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదే ప్రోగ్రామ్ని ఇదే 2 లైన్స్ కాకుండా డిఫరెంట్గా మనం ట్రై చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్. డోంట్ ఫర్గెట్, దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ డౌట్స్ కామెంట్ చేయండి మర్చిపోకుండా.